సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడితే తప్ప వాళ్ళు నన్ను కలవరని, నేను నంది అవార్డులని గద్దర్ అవార్డు ఇచ్చినప్పుడల్లా వీళ్ళు నా దగ్గర రాలేదు, కోమటిరెడ్డి గారు ప్రమాణ స్వీకారోత్సవానికి వీళ్ళు రాలేదు, మేము తప్పో ఒప్పో ఏదైనా నిర్ణయం తీసుకుందామన్నా సినీ ప్రముఖులు ఎవరు మా దగ్గరికి రావట్లేదు అనే ఒక గ్రడ్జ్ పెట్టుకుని, పైగా నా పేరు కూడా మర్చిపోతున్నారనే గ్రడ్జ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇలా కావాలని వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు ఆయన కాళ్ళ దగ్గరికి. కృష్ణ గారు మాట్లాడడం, నిజంగా అసలు ఆయన రావడం ఒక ప్రభుత్వం వర్సెస్ ఇండస్ట్రీ అని బయట పోర్ట్రే అయినప్పుడు ఈ సమావేశంలో నిజంగా మురళీమోహన్ గారు ఉండడం, ఎందుకు రేవతి మరణమే హైలైట్ అయ్యిందంటే దానికి కారణం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రధానంగా ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ప్రముఖులతో అయితే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది ప్రముఖులు అయితే పాల్గొన్నారు. మెయిన్గా కొన్ని అంశాలకు సంబంధించి చర్చించి కొన్ని విషయాలకు సంబంధించి ఒక ఫైనల్ డెసిషన్ అయితే తీసుకున్నారు. అసలు ఏ అంశాలని చర్చించారు, ఫైనల్ వేటికి డెసిషన్స్ తీసుకున్నారనే సంబంధించి ఒక పూర్తి వివరణ, ఒక మంచి విశ్లేషణ దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. రైట్, రేవంత్ రెడ్డి గారు మొత్తానికైతే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో చాలా వాటికి గురించి మాట్లాడారంట. ప్రధానంగా ఏ చర్చలు జరిపారు, దానికి సంబంధించి ఇండస్ట్రీకి ప్లస్ ఏటివి ఏంటి, మైనస్లో ఏటివి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారితో సినీ ప్రముఖుల భేటీ, దీని మీద వచ్చే ప్రశంసల గురించో కానీ విమర్శల గురించో కానీ వాట్ ఎవర్ అవి చెప్తాను నేను. సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టినందుకే అప్పట్లో అందరూ కలిసి మన జగన్ గారిని కలిశారని, సేమ్ అలాగే సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడితే తప్ప వాళ్ళు నన్ను కలవరని, నేను నంది అవార్డులని గద్దర్ అవార్డు ఇచ్చినప్పుడల్లా వీళ్ళు నా దగ్గర రాలేదు, కోమటిరెడ్డి గారు ప్రమాణ స్వీకారోత్సవానికి వీళ్ళు రాలేదు, మేము తప్పో ఒప్పో ఏదైనా నిర్ణయం తీసుకుందామన్నా సినీ ప్రముఖులు ఎవరు మా దగ్గరికి రావట్లేదు అనే ఒక గ్రడ్జ్ పెట్టుకొని, పైగా నా పేరు కూడా మర్చిపోతున్నారనే గ్రడ్జ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇలా కావాలని స్ట్రిక్ట్గా ఉండి వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు ఆయన కాళ్ళ దగ్గరికి అని బయట వార్తలు వైరల్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ రాసేవాడు ఎన్నైనా రాస్తారు, ఇది అవాస్తవం. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సిట్యువేషన్ జరిగింది, దానికి అది బాగా వైరల్ అయింది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అదే తొక్కిసలాట ఏ చిన్న బోనాల పండుగప్పుడో లేకపోతే పీర్ల పండుగప్పుడో సదర్ ఫెస్టివల్ అప్పుడో జరిగితే ఇంతగా ఉండదు. ఎందుకంటే వాటి వార్తల మోతాదు కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. అది జరిగింది పుష్ప సినిమాకి కాబట్టి ఈయన ఎందుకు రియాక్ట్ అయ్యాడు అంటే దాని మోతాదు అంత ఉంది. అంటే 10 రాష్ట్రాలు తిరిగితే మొత్తం పాన్ ఇండియా లెవెల్లో పుష్ప మీద ఏ విషయం వచ్చినా సరే మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఈ ఇన్సిడెంట్ గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటారన్న ఉద్దేశంతోనే అది బాగా వైరల్ అయింది. కాబట్టి దానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని వాళ్ళు అలా తీసుకున్నారు. అంతకుమించి వేరే దురుద్దేశం అయితే ప్రభుత్వానికి లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే సినీ ప్రముఖులందరూ కలిశారు రేవంత్ రెడ్డి గారిని. ఇంకా వాళ్ళు అడుగుతారు కావాల్సిన అంశాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అంటే సినిమా మా షెల్ లైఫ్ వచ్చేసి 3 days కంటే ఎక్కువ ఉండదండి. ఈ 3 daysలో కూడా పైరసీ వచ్చేస్తుంది మూవీ రూల్స్లోకి. ఈ లోపు అందరికీ తెలిసిపోతాయి క్యామియో ఏంటి, విలన్ ఏంటి, ఎవడు చంపాడు, ఎందుకు చంపాడు, అసలు మెయిన్ ప్లాట్ ఏంటి, ఈ టాక్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మాకు కొంచెం అన్ని కోట్లు పెడుతున్నాం కాబట్టి ఓ పావులా పెంచుకునే సౌలభ్యం ఇవ్వండి, ఓ బెనిఫిట్ షో వేసుకునే సౌలభ్యం ఇవ్వండి అని వీళ్ళు. మిగతా వ్యాపారస్తులు కూడా మమ్మల్ని అడుగుతున్నారు మాకు లేని ఫెసిలిటీస్ మీరు ఎందుకు సినిమా వాళ్ళకి ఇస్తున్నారు అని. మేము దాన్ని పరిగణనలోకి తీసుకుంటే మీకు ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళందరికీ ఇవ్వాల్సి వస్తుంది. రేపు రోజు ఆ ఇడ్లీ వ్యాపారి కూడా వచ్చి అడుగుతాడు, నేను 12 o'clockకి 1 o'clockకి కూడా అమ్ముకుంటాను, నాకు కూడా ఇవ్వండి ఫెసిలిటీ. బట్టల వ్యాపారి వచ్చి అడుగుతాడు, నేను 2 గంటల వరకు నా బట్టలు అమ్ముతాను, నాకు ఇవ్వండి ఫెసిలిటీ అని. మేము అవన్నీ సరిదిద్దలేము. మాకంటే ఒక టైము, రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి గవర్నమెంట్కి. ఇచ్చాము కరెక్టే, మరి ఇంతకుముందు ఎందుకు ఇచ్చారు అని అడిగితే ఇచ్చాము, కానీ ఇచ్చినప్పుడు దాన్ని మీరు సరిగ్గా యూటిలైజ్ చేసుకోకుండా చిన్న చిన్న వైఫల్యాలు ఉంటే ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ఇచ్చిందని మేము ఉపసంహరించుకున్నాం.
మా ఎక్స్ప్లెనేషన్ మాది అని నాకు కరాఖండిగా చెప్పాడు. అండ్ ఇంకొకటి, అసెంబ్లీ వేదిక మీదుగా ఇక మీద బెనిఫిట్ షోస్కి నేను పర్మిషన్ ఇవ్వనని తన నోటితో తను చెప్పినప్పుడు విత్ ఇన్ 1 వీక్లో ఉపసంహరించుకుంటే దానికి వాల్యూ ఉండదు. సీఎం స్థాయి వ్యక్తి ఏ కార్పొరేటరో లేకపోతే సర్పంచో చెప్పాలా ఒక మాట, ఈ రోడ్డు నేను వేస్తాను అని చెప్తాడు, ఈ రోడ్డు నేను తీసేస్తానని చెప్తాడు, దానికి వాల్యూ ఉండదు. సీఎం స్థాయి వ్యక్తి అంటే రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వాడు. ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు అంటే ఊరికే తీసుకోడు, చాలా 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 అంశాలు అన్నీ నెత్తినేసుకొని, పైగా ఒక ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ లాగా ఇండిపెండెంట్ పార్టీ లాగా కూడా కాదు అది, కాంగ్రెస్ పార్టీ. సో ఏ నిర్ణయం తీసుకున్నా ఎక్కడి నుంచో రావాల్సి వస్తుంది, బలంగా ఉండాలి. సో ఆయన అంత బలమైన నిర్ణయం ఆయన తీసుకున్నాడు అంటే దానికి కట్టుబడి తను కూడా ఇమీడియట్లీ మళ్ళీ ఉపసంహరించుకోవడానికి ఉండదు. నువ్వు నిర్ణయం తీసుకోవడానికైతే ఎంత పట్టిందో ఉపసంహరించుకోవడానికి కూడా అంతే టైం పడుతుంది. సో ఈ మధ్యలో అయితే మేము మీకు ఇవ్వలేమండి ఈ ఫెసిలిటీస్, కానీ ఇండస్ట్రీకి ఎంత చేయాలో మేము అంత చేస్తాం, మీకు అండగా ఉంటాం అని చెప్పుకున్నాడు. అండ్ మళ్ళీ కొన్ని మంచి అంశాలు లేవనెత్తారు. దీంట్లో ఏంటంటే టెంపుల్ టూరిజం. అదే ఈ అంశాలకు సంబంధించి కొన్ని ప్రధానంగా వినపడుతున్నట్టు చదువుతాను ఒకసారి. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్నారంట సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటామన్నారంట. దీనికి సంబంధించి ఏంటి? నా బౌన్సర్స్, నీకు ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు బన్నీని కూడా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, నేను పోలీస్ స్టేషన్లో అడిగిన అన్ని క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ బాగా ప్రధానంగా ఉంది. మీరు ఏ ఏజెన్సీని నుంచి మీ బౌన్సర్స్ని పెట్టుకున్నారు, మీరు ఎంతమంది బౌన్సర్స్ని పెట్టుకున్నారు, వ్యక్తిగతంగా పెట్టుకుంటే వాళ్ళ పేర్లు ఏంటి, ఊర్లు ఏంటి, లేదు ఏజెన్సీ నుంచి పెట్టుకుంటే ఆ ఏజెన్సీ ఏంటి, బౌన్సర్లు దాడి చేస్తుంటే మీరు ఎందుకు ప్రోత్సహించారు, వాళ్ళని మందలించలేదా, వాళ్ళని కంట్రోల్ చేయలేదా, ఇట్లాంటి అంశాలు అడిగారు. సో అల్లు అర్జున్ ఏం చెప్పుకోవచ్చు అంటే, వీళ్ళు అడిగిన దానికి కూడా రీజన్ ఉంది. ఇప్పుడు నువ్వు 40 మంది బౌన్సర్స్ పెట్టుకున్నావు బా, నీకు తెలియదు 50 మంది కూడా రావచ్చు, ఇంకో 10 మంది వేరే ఎవడన్నా వచ్చి నేను అల్లు అర్జున్ బౌన్సర్ అని చెప్పి ఎవడన్నా పొడిచి చంపేసినా నీకు ఆశ్చర్యం లేదు, ఆడ వెళ్ళిపోతాడు ఎక్కడికో. తిరిగి చూస్తేనేమో అల్లు అర్జున్ బౌన్సర్ పొడిచాడు అంటారు. ఈ పేరు తేవడానికి కూడా ఎవడన్నా బయట రావచ్చుగా. సో వాళ్ళు అడిగారు అథెంటిక్గా పలానా ఏజెన్సీ అని చెప్తే ఆ ఏజెన్సీ ఆయన్ని క్వశ్చన్ చేశారు. చెప్పు బాబు ఏంటంటే మీరు తోసారంట, నేను తోయలేదు, మీరు ఇలా అన్నారంట, మేము అనలేదు, మరి మీ వల్లే ఊపిరాడక చనిపోయిందని మాకు డాక్టర్ రిపోర్ట్ వచ్చింది. డాక్టర్ రిపోర్ట్లో ఏముంది, ఆ మహిళను తొక్కలేదు, తొక్కితే బోన్స్ గీన్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి, పిల్లోడి ఎముకలు అన్నీ ఇరిగిపోతాయి, తొక్కలేదు ఎవరు, ఊపిరాడకనే చనిపోయింది. ఊపిరాడని సిచ్యువేషన్ తెచ్చింది బౌన్సర్సే కాబట్టి ఆ బౌన్సర్స్లో ఉన్న ప్రధాన అబ్బాయిని అరెస్ట్ చేశారు నిన్న. ఇది ఓవరాల్గా జరిగింది. అండ్ ఇంకొక దానికి సంబంధించి అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీదే అని అయితే ఒకటి పాస్ చేశారంట. అవును. సో దీనికి సంబంధించి ఏంటి? ఇది అభిమానిని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీదే అనే దాంట్లో ఈ క్వశ్చన్ ఎవరికి వేయాల్సిన అధికారం కానీ అర్హత కానీ ఎవరికీ లేదు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారైనా సరే ఆయన అభిమానులు ఆయన కంట్రోల్ చేయలేడు. నోబడీ డన్. ఈవెన్ అమెరికా ఎలక్షన్లో డొనాల్డ్ ట్రంప్ అయినా సరే ఆయన అనుచరులను ఆయన కంట్రోల్ చేయలేడు. వాళ్ళు వస్తారు మీదికి మాసారు అని. కంట్రోల్ చేయడం కష్టం, చాలా కష్టం, ఎప్పటికైనా కష్టమే. ఇది చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయలేదు, ఇక మీదట కూడా ఎవరు చేయరు. బట్ బన్నీ చేశాడు. తన పైకెత్తి మీరు ఏదైతే రోడ్ షో అన్నారో, మా పక్కకు జరండి అంటే వాళ్ళందరూ వింటున్నారు. నెక్స్ట్ బన్నీయే కాదు, బన్నీ ఆర్మీ అని ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ ఒక కవచంలా ఏర్పడ్డారు ప్రతి దగ్గర. ఈవెన్ మన ఈ గ్రౌండ్స్లో కూడా జరిగిన ఈవెంట్కి ఆ జనాలందరూ బన్నీ ఫ్యాన్స్ కాదు, జనాలందరూ ఈవెంట్స్ చూడడానికి వచ్చారు. బన్నీ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారో తెలుసా? థియేటర్లో ఉన్నారా? నో, ఎక్కడ, నేను యూసుఫ్ కూడా గ్రౌండ్స్ పోలీస్ గ్రౌండ్స్ లో ఉన్నప్పుడు ఆ వచ్చిన క్రౌడ్ అంతా కూడా బన్నీ ఫ్యాన్స్ కాదు, బన్నీని చూడ్డామని వచ్చిన సాధారణ ప్రేక్షకులు. బన్నీ ఫ్యాన్స్ ఆ టెరిటరీ మొత్తానికి ఒక కవచంలా నిలబడ్డారు. ఎక్కడి నుంచి ఎవడొస్తాడా, ఏం చేస్తాడా అని. కానీ ఆ థియేటర్ దగ్గర మాత్రం బన్నీ ఫ్యాన్స్ లేరు, ఎందుకంటే వాళ్ళు కూడా సినిమాలు చూడాలి కాబట్టి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోయారు ఎక్కడికి పడితే అక్కడికి. అప్పుడు బన్నీ ఒంటరిగా ఉన్నప్పుడు జరిగిన అవాంఛనీయ సిచ్యువేషన్ ఇది ఓవరాల్గా జరిగింది. రైట్. ఇంకొకటి, ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని అయితే భరోసా ఇచ్చారంట సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఒకవేళ ఫర్దర్గా ఏదైనా కొంచెం ఎక్స్క్యూజ్ చేసే అవకాశం ఉందా దీనికి సంబంధించి?
ఎక్స్క్యూజ్ అంటే ఆల్రెడీ మన కోమటిరెడ్డి గారు మొన్న చెప్పారు, చిన్న సవరణ ఇస్తాం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించేలాగా మీరు ఏమైనా సినిమాలు తీసినా మన టెంపుల్ టూరిజం ఇస్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్య సినిమా వచ్చింది. అన్నమయ్య సినిమా దేనికోసం వచ్చింది? అసలు ఆ సినిమా వచ్చిన తర్వాత మీకు తెలీదు, చాలామంది నమ్మరు, అరే దేవుడు అంటారు. కానీ అన్నమయ్య సినిమాకి ముందు అన్నమయ్య సినిమా తర్వాత ఏడుకొండల రెవెన్యూ 3 ఇంతలు పెరిగింది. అప్పటిదాకా వచ్చే భక్తులు ఒక ఎత్తు అయితే అన్నమయ్య సినిమా తర్వాత వచ్చిన భక్తులు ఇంకో ఎత్తు. అది నెక్స్ట్ లెవెల్. అది అంటే ఆ సినిమా అలా పోట్రే అయింది, ఎక్కడెక్కడికో పాకిద్ది, వాళ్ళందరూ వచ్చేసారు. ఆ మోకాళ్ళ మెట్టు పర్వతం ఏంటి, అదేంటి, ఇదేంటి, చెప్పులు వేసుకోకుండా వెళ్ళాలా, ఎలా నడవాలి, ఏం చేయాలి, ఆ లడ్డు ఏంటి, ఇవన్నీ కూడా బాగా దగ్గరుండి జనాలు చూసారు. ఈవెన్ శ్రీరామదాసు తర్వాత కూడా భద్రాద్రికి వాల్యూ పెరిగింది. సో ఇలా మీరు ఏమన్నా ఇంకా ఉన్నాయి కదా బోల్డ్ టెంపుల్స్. యాదాద్రి గురించి చేయాలా మామూలు వాళ్ళ అంటే చెయ్యాలి అని కాదు, యాదాద్రి అదేదో యాదాద్రి టెంపుల్ కాదబ్బా, అదొక షో పీస్, అదొక మ్యూజియం. యాదగిరి గుట్టకు టెంపుల్, ఒరిజినల్ టెంపుల్ ఆల్రెడీ అక్కడ ఉంది గుట్ట. ఈ దద్దమ్మ కేసీఆర్ వచ్చి ఏం చేశాడంటే ఇంకో ఏదో పిచ్చి టెంపుల్ కట్టాడు పైన, వాడికి నచ్చినట్టు వాడు కట్టేసుకున్నాడు. అది అసలు టెంపులే కాదు, అదొక మ్యూజియం. దాని గురించి ప్రతిబింబించాల్సిన అవసరం ఏం లేదు. ఒరిజినల్ టెంపుల్ కింద ఉంది, కింద పాత గుట్ట అంటారు, అందరూ అక్కడికి వెళ్ళే పూజ చేస్తారు. యాక్చువల్లీ ఆ పైకి ఎవరు ఆ షోకేజ్కి వెళ్ళరు. సో నాట్ ఓన్లీ యాదాద్రి, ఇంకేదైనా సరే మంచి టెంపుల్స్ మన తెలంగాణలో సంస్కృతిని డెవలప్ చేసేలాగా. ఇప్పుడు ఆంధ్ర సైడు మనకి అరుణాచలం, సింహాచలం, ఆచలం, ఇచలం, హీరోలు టెంపుల్ పేర్లు, భద్రాచలం, అంటే ఇది తెలంగాణలోనే హీరోలు కూడా సినిమా పేర్లను కూడా ఆ టెంపుల్ పేర్లతో తీసిన ఇది ఉంది. మహానంది సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ తర్వాత సంగతి. బట్ ఇలా తెలంగాణలో కూడా మీరు తీస్తే కొంచెం అంటే ఈ భాషా సంస్కృతి డెవలప్ అవుతుంది. కాబట్టి వాటికి మేము మీకు ట్యాక్స్ రిడమ్షన్ కానీ అదనపు షోలు వేసుకోవడం కానీ, ఈవెన్ రుద్రమదేవి లాంటి సినిమాలు, హిస్టరీని చెప్పే సినిమాలు ఉంటే కొంచెం మీకు సౌలభ్యాలు ఇస్తామని చెప్పారు వాళ్ళు కూడా. అవునా, ఓకే. నెక్స్ట్ ఇంకొకటి, తెలంగాణ రైజింగ్ ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలి, రైట్. ఇదొకటైతే మెయిన్గా ప్రధానంగా చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్, డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రత క్యాంపెయిన్లో చొరవ చూపాలని అయితే చెప్పారు. సో ఈ అంశం మీద ఇప్పుడు భగవత్ కేసరి సినిమా ఉందా, ఎంత చక్కగా చెప్పాడు బాలయ్య అక్కడ స్టేజ్ మీద నిలబడి. అమ్మ, పిల్లలు అంటే 5వ తరగతి 3వ తరగతి చిన్న చిన్న పిల్లలకి ఎవరైనా సరే మగ వ్యక్తి, నీ తండ్ర, తాత, లేకపోతే ఎవడా, నీ అన్న, తమ్ముడ, నీకు అనవసరం, ఇక్కడ ముడితే అమ్మకి చెప్పండి, ఇక్కడ ముడితే అమ్మకి చెప్పండి అని ఒక స్పీచ్ ఇచ్చాడు చూసావా, అది జనాల్లోకి బాగా వెళ్ళింది. ఇలా మహిళల ప్రధానంగా ఉండే, నిన్న హరికథ అనే ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది, అది కూడా అంతే. ఇలా మహిళల గురించి కొంచెం వాళ్ళ చైతన్యం నింపేలాగే ఏదన్నా సినిమాలు కానీ ఏవైనా వస్తే వీళ్ళు దానికి అడిషనల్ బెనిఫిట్స్ ఇస్తారు. అలాగే డ్రగ్స్ క్యాంపెయినింగ్, ఇది ఆల్రెడీ ఎప్పుడో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఆల్రెడీ జనాలు కూడా చేస్తూనే ఉన్నారు. అండ్ అలాగే సైబర్ నేరాలు అండ్ ఇంకా ఉన్నాయి బోల్డ్ అన్న అంశాలు. అంటే ఏం లేదు, మా ఒక సినిమా మనం తీస్తున్నామంటే సంపాదించుకోవడమే కాక జనాల్లో కూడా చైతన్యం నింపేలాగా సినిమాలు అప్పుడెప్పుడో వచ్చేవి, ఇప్పుడు రావట్లా, అప్పుడెప్పుడో. ఇప్పుడు ఇదే భారతీయుడు, నిజం చెప్పనా, మొన్న ఈ లంచం అన్నారా భారతీయుడిని, అప్పుడు భారతీయుడు వచ్చినప్పుడు చూసారా, ఆ నెక్స్ట్ ఇయర్ ఈ సీక్వెల్ రిలీజ్ అయితే ఇంకా బాగా చూసేవాళ్ళు, ఇది హిట్ అయ్యేది. ఇప్పుడు లంచం ఆవిడ తీసుకోవట్లేదు ఇవాళ రేపు, అట్లా అయిపోయింది బేసికల్లీ. సో జనాల్లో కూడా చైతన్యం నింపేలాగా సినిమాలు తీసుకొచ్చి వాళ్ళలో ఒక మార్పు చేకూర్చేలాగా సినిమాలు ఉంటే వాళ్ళ కూడా బెనిఫిట్స్ ఇస్తారు. ఇన్వెస్ట్మెంట్ విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని అయితే సూచించారంట. ఇన్వెస్ట్మెంట్లు ఇన్ కేస్ అంటే బేసికల్ ఇప్పుడు సినిమా స్టూడియోలు అవి ఇవి అక్కడ ఇక్కడ వీళ్ళు చేసే ఉంటాయి కదా కార్యకలాపాలు, పలానా ఇండస్ట్రీలో వస్తాయి. ఇప్పుడు సుబ్బరామరెడ్డి వస్తాడు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన సినిమా మనిషి కాదు, సినిమా అంటే మనకి సినిమా వాళ్ళ తెలుసు, మనకు తిరుగుతాడు, కానీ ఆయన పారిశ్రామికవేత్త. అలా ఎప్పుడైతే పారిశ్రామికవేత్తలు వస్తారో సినిమా సైడ్ నుంచి కూడా ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు కూడా వచ్చి
పాల్గొంటే బాగుండు అనేది వాళ్ళ ఉద్దేశం. రైట్. అయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ముఖ్యంగా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని అంశాలకు సంబంధించి వీళ్ళు కోరడం జరిగింది. సో అందులో ప్రధానంగా రాఘవేంద్రరావు గారు అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని అయితే ఆయన పేర్కొన్నారు. ఈయన కూడా బాగానే చూసుకున్నాడు, అదే చెప్పారు. అండ్ దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్గా చేయడం అండ్ తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని కూడా చెప్పారంట. గతంలో చంద్రబాబు చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్లోనే చేశారంటే ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ని హైదరాబాద్లో నిర్వహించాలని అయితే కోరారంట రాఘవేంద్రరావు గారు. చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే ఏనుగు. ఇప్పుడు మనకు నంది అవార్డ్స్కి నంది తెలుసు కదా, చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఏనుగు అవార్డు అది. ఇది ప్రతిసారి ఎక్కడెక్కడ అయినా సరే అంతెందుకు నవంబర్లో ఇప్పుడు స్టార్ట్ అయ్యి మనకి గోవాలో ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది ఇప్పుడే, రేపో ఎల్లుండో, అసలు ఇప్పటి అయిపోయిందేమో నాకు తెలీదు, గోవాలో స్టార్ట్ అవుద్ది. సో ఇలా ఫిలిం ఫెస్టివల్స్ అన్నీ ఉంటాయి కదా, అలాంటి ఒక ఫిలిం ఫెస్టివల్ ఈవెంట్ని హైదరాబాద్లో వచ్చేలా చేశారు గతంలో. బాగా రన్ అయింది, బాగుండింది. మన పొట్టి శ్రీరాములు రవీంద్ర భారతి అక్కడ పెద్ద ఏనుగుని పెట్టి చేశారు. దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ప్రపంచ సినిమా ఒకసారి ఇట్లా హైదరాబాద్ వైపు చూస్తుంది, ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఇక్కడ ఏమేమి ఉన్నాయో కనుక్కుంటుంది. అండ్ మీకు తెలీదు, రామోజీ ఫిలిం సిటీలో కంటే అత్యాధునికమైన టెక్నాలజీ మొన్న అన్నపూర్ణ నాకు కొనింది. అవునా? రీసెంట్గా లాస్ట్ 2 months బ్యాక్. మీరు ఎక్కడో హాలీవుడ్కి వెళ్ళి చేయించుకోవాల్సినవన్నీ ఇక్కడ అన్నపూర్ణలో చేసుకోవచ్చు. అండ్ హాలీవుడ్ వాళ్ళు కూడా అక్కడ చేయించుకుంటే 100 రూపాయలు అయ్యేది ఇక్కడ 15 రూపాయలకు చేయించుకోవచ్చు. సో ఆ టెక్నాలజీ అన్నపూర్ణకు వచ్చింది. సో ఇట్లాంటివన్నీ తెలుసుకుంటారు. రైట్. ఇక్కడ నాగార్జున గారు కూడా కొన్ని మాటలు అయితే అనడం, యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని కోరారంట. అండ్ ప్రభుత్వం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని అయితే నాగార్జున గారు చెప్పారంట. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేది మా కోరిక అని కూడా నాగార్జున గారు చెప్పారంట. సో దీనికి సంబంధించి ఏమైనా చెప్పదలుచుకున్నారు? పోతే నాగార్జున గారు మాట్లాడడం నిజంగా అసలు ఆయన రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే రీసెంట్లీ ఇదే ప్రభుత్వం ఆయన ఫంక్షన్ హాల్ కూల్చేసింది. నెక్స్ట్ ఇదే ప్రభుత్వం తరఫున ఆయన మీద కొన్ని నిందలు వచ్చాయి, భారీ నిందలు. అవును, కుటుంబాన్ని కూడా బయటికి తీసుకొచ్చింది. అయినా సరే వచ్చాడు అంటే ఒకటి గుర్తుపెట్టుకుని, అది నాగార్జున గొప్పతనం అని కూడా అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ఎంత ఫ్రెండ్లీగా ఉంటే ఆయన వస్తారు. అవును, ఎప్పటి నుంచో ఉన్నాడు, సినీ నిర్మాతగా కూడా ఉన్నాడు. సినిమా ట్రేడ్ బిజినెస్ నాగార్జునకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. సో ఈ ప్రభుత్వం వచ్చింది అంటే సినిమా పరిశ్రమ బావు కోసం ఆయన వెళ్ళాడు, అండ్ ఈ ప్రభుత్వాన్ని నమ్మి వెళ్ళాడు. అండ్ ఇకపోతే బిజినెస్లో నెంబర్ 1గా తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు అవ్వాలి అనుకుంటే, ఆంధ్ర ఇండస్ట్రీ తెలంగాణ ఇండస్ట్రీ లాగా నిజంగా బైఫ్రికేట్ అయితే, ప్రామిస్ చెప్తున్నా, నాకు అనిపించింది మనస్ఫూర్తిగా, ఇండస్ట్రీ ఆంధ్ర పోద్ది అని పోనీ నష్టమేం లేదు. పోవడం అంటే పోవడం కాదు, అక్కడ కూడా స్టూడియోలు అక్కడ కూడా ఇవన్నీ సెట్ అయితే ఇక్కడ సినిమాలు అన్ని తెలుగు సినిమాలే. బోల్డ్ అని సినిమాలు వస్తే బోల్డ్ అంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది. ఎందుకు బోల్డ్ అని సినిమాలు రావాలంటున్నానంటే, ఏ హిందీ ఇండస్ట్రీకి, కన్నడ ఇండస్ట్రీకి, పంజాబీ, భోజ్పురి, ఏ ఇండస్ట్రీకి తమిళ్ మలయాళం దక్కని గౌరవం తెలుగుకు దక్కింది. అనతి కాలంలోనే బాహుబలి తర్వాత తెలుగు ఇండస్ట్రీ ప్యాన్ వరల్డ్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మనము ఇప్పుడు ఏదైనా కొరియన్ సినిమా రిలీజ్ అయిందా, ఏదైనా అవెంజర్ సిరీస్ రిలీజ్ అయిందా ఎదురు చూస్తామో, వాళ్ళు కూడా తెలుగులో ఏదేదో సినిమా రిలీజ్ అయిందంట కదా అని ఎదురు చూసే పరిస్థితికి ఇప్పుడు మనం వచ్చాం. రైట్. ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. ఇంకొకటి, శ్యాంప్రసాద్ రెడ్డి గారు చిన్న విషయాలు పట్టించుకోకండి అని అయితే మాట్లాడారంట. సో అంటే ఇంక మీదటైనా వెసులుబాటు ఉండే అవకాశం ఉందా? అంటే పాన్ ఇండియా లెవెల్లో మనం ఈ రోజు డెవలప్ అవుతున్నాము అంటే ఈ మూతులు తిప్పుకోవడాలు మానేయండి అని, అంతే. అండ్ ఇంకొకటి, మురళీమోహన్ గారు ఒక మాట చెప్పారంట, ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుంది అనేది చెప్పారంట. అండ్ సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని చాలా బాధించిందని, సినిమా రిలీజ్లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది, అండ్ ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్ విస్తృతంగా చేస్తున్నామని మురళీమోహన్ గారు అన్నారంట. అండ్ ఈ సమావేశంలో అంటే ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక ప్రభుత్వం వర్సెస్ ఇండస్ట్రీ అని బయట పోర్ట్రే అయినప్పుడు ఈ సమావేశంలో నిజంగా మురళీమోహన్ గారు ఉండడం మన అదృష్టం అని చెప్పుకోవాలి.
సీరియస్ నిజంగా భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకో 80 ఏళ్ళు బతికిన ఆశ్చర్యం లేదేమో తెలియదు. కానీ ఏమో ఈ సమావేశంలో ఆయన ఉండడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఏ పెద్ద దిక్కు లేదు గతం నుంచి, అంటే బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి అసలు సినిమా ఎదుగుదలని ఇలా చూసిన తలకాయల్లో ఇప్పుడు సమావేశానికి వెళ్ళిన వల్ల ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరికి వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళు ఉన్న వారసులు వచ్చారే తప్పితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీని అసలు ఏంటిది అని చూసిన కళ్ళు లేవు. ఈ సమావేశంలో మురళీమోహన్ గారు ఉండడం, ఆయన మా అధ్యక్షుడిగా కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన మహానటుడు, ఆయన మహా వ్యక్తి. అండ్ ఇండస్ట్రీ తొలినాళ్ళలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి ఒరే డబ్బులు దాచుకోండి, అక్కడ పెట్టుబడి పెట్టండి, ఇలా చేయండి అలా చేయండి అని సూచించిన వ్యక్తి. సినిమా ట్రేడ్ బిజినెస్ బాగా ఎరిగిన వ్యక్తి. అలాగే నాట్ ఓన్లీ నటుడిగా, ఒక ప్రొడ్యూసర్గా కూడా తనకంటూ ఒక స్థాయిని పెంచుకున్నటువంటి వ్యక్తి జైబేరి ఆర్ట్స్. అలాంటి ఆయన మీటింగ్లో ఉండడం నిజంగా వీళ్ళందరూ చేసుకున్న పుణ్యం. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా చేసుకున్న పుణ్యమే అని చెప్పుకో. రైట్. ఇక్కడ సురేష్ బాబు గారు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అయితే ప్రభుత్వంపై తమ నమ్మకం ఉందని, అండ్ హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఫిలిం డెస్టినేషన్ చేయాలనేది డ్రీమ్ అని, ప్రభుత్వం సాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చిందని అయితే సురేష్ బాబు గారు చెప్పారంట. అప్పట్లో చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఇవ్వాల్సిన వెసులుబాట్లు ఇచ్చారు, అందరూ బాగానే ఉన్నారు. అండ్ ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ ఒక సంక్షోభం వచ్చింది. దీన్ని మళ్ళీ పునరుద్ధరించి అండ్ ఈ టైంలోనే ఒక మంచి డెసిషన్ తీసుకొని నిజంగా ఆంధ్ర తెలంగాణ రెండు ఎఫ్డీసీలుగా డివైడ్ అయినా నాకు అనిపించింది, అంటే బోల్డ్ అనే సినిమాలు వస్తాయి, చాలామంది బాగుపడతారు. అక్కడ స్టూడియోస్ కావాలి, ఇక్కడ స్టూడియోస్ ఉండాలి, అక్కడ రెంట్లు ఇవ్వాలి, ఇక్కడ రెంట్లు ఇవ్వాలి, అక్కడ ట్యాక్సులు పే చేయాలి, ఇక్కడ ట్యాక్సులు పే చేయాలి. ఇండస్ట్రీ హైదరాబాద్కే పరిమితం అయిపోయింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఉంటేనే బెటర్. సురేష్ బాబు గారు కూడా నాకు తెలిసి అభిప్రాయం ఉండొచ్చు. రైట్. ఇక్కడ నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలని అయితే ఆయన అన్నారంట సురేష్ బాబు గారే. అండ్ అయితే ఇక్కడ త్రివిక్రమ్ గారు ఒక చేశారు, మర్రి చెన్నారెడ్డి అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్కు వచ్చిందని అయితే ఒక మాట అయితే మాట్లాడారంట. అయితే ప్రభుత్వం టాలీవుడ్కి పూర్తి మద్దతుగా ఉంటుందని అయితే భరోసా సీఎం గారు ఇచ్చినప్పటికీ, అండ్ సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారంట మెయిన్ సీఎం గారు. అంత తీసుకోవాల్సిన రీజన్ ఏమై ఉండొచ్చు? ఏం లేదు, ఎంత కాదనుకున్నా ప్రాణం పోయింది. అందరి ఎలిగేషన్ ఏంటంటే ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి కదా, ఎంతోమంది సహజ మరణమో లేకపోతే కొన్ని అవాంఛనీయ కారణాల వల్ల కూడా కొంతమంది చనిపోతున్నారు కదా. బట్ ఏ మరణానికి లేనంత ఇంపార్టెన్స్ రేవతి మరణానికి ఎందుకు వచ్చింది అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దాన్ని ఏ మరణానికి లేని ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ నిజంగా తను బెర్త్ కన్ఫర్మ్ చేసుకొని ట్రైన్ ఎక్కి తను ప్రమాదవశాత్తు చనిపోయింది. 4 టికెట్లు కొనుక్కొని థియేటర్కి వచ్చి ప్రమాదవశాత్తు చనిపోయింది. సో ఎందుకు ఎక్కడ ఏమన్నా చెల్లిస్తుందో తెలియదు అబ్బా. ఇప్పుడు అంతెందుకు, నిన్నే సాయంత్రం ఫ్లైట్ క్రాష్, 70 మంది గాల్లో కలిసిపోయి ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ ఏదో ఉంది కదా, అజర్బైజాన్ ఎయిర్లైన్స్ రష్యా పోయేది, చిచెన్యాకి పోయేది, ఇక్కడ రావద్దు పొగలు జిమ్ముకున్నాయంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్కి వెళ్ళింది. ఇలా వెళ్ళాల్సింది ఎందుకు ఆ టైంకి ఇలా అయ్యింది, అలాగే వెళ్ళి పేలింది. 110 మెంబర్స్ అందులో ప్రయాణిస్తే 70 మెంబర్స్ చనిపోయారని నిన్న చెప్పారు. లేదు కొంతమంది కొట్టుమిట్టాడుతున్నారు, 42 మెంబర్స్ మరణించారని ఇప్పుడు చెప్తున్నారు. వాట్ ఎవర్ సిట్యువేషన్ పక్కన పెట్టిద్దాం. అన్ఎక్స్పెక్టెడ్ సిట్యువేషన్స్లో కూడా చాలామంది చనిపోతారు, యాక్సిడెంటల్ సిట్యువేషన్స్ ఇవన్నీ. కానీ ఈ అమ్మాయి చెల్లించే వాళ్ళు చెల్లిస్తారు, చెల్లించే వాళ్ళు చెల్లించరు. ఏమో అప్పుడప్పుడు తెలియదు. ఈ టైంకి ఎందుకో వీళ్ళకి అనిపించింది, అరే ఇలా ఎలా జరిగింది అని. ఎందుకు రేవతి మరణమే హైలైట్ అయ్యిందంటే దానికి కారణం కూడా అల్లు అర్జునే. ఇప్పుడు అదే రేవతి మరణం ఏ చిన్న హీరోల దగ్గర జరుగుంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదేమో, మేబీ ఐ డోంట్ నో. అల్లు అర్జున్ ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో ఆయన ఒక అద్భుతం. అల్లు అర్జున్ అంటే చాలు అసలు వరల్డ్ వైడ్గా అదేంటో అన్నట్టుగా ఫోకస్ వెళ్ళిపోతుంది. ఆ ఫోకస్లో భాగంగా రేవతి మరణం కూడా ఫోకస్ అయ్యింది. ఓకే, అంతే. అది కూడా ఆయన క్రెడిట్. అది ఇంకే హీరోలతో తొక్కిసలాట్లో 10 మంది చనిపోయినా, రాజకీయ నాయకుల తొక్కిసలాట్లో 20 మంది చనిపోయినా, పుష్కరాల్లో 50 మంది చనిపోయినా కూడా ఇంత వైరల్ అవ్వదు. సో రేవతి మరణం వైరల్ అయ్యిందంటే దానికి కారణం అల్లు అర్జున్ స్టార్డమ్ కానీ ఆయన
ఇంపాక్ట్ కానీ ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగిందని, అందుకు ఈవిడ కూడా వైరల్ అయింది. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.